సెంటర్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో నిజంగానే కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రాజాసింగ్ పై పోస్టులు పెడుతున్నారు, కానీ పెద్దవాళ్ళు ఎవరు దీని మీద రియాక్ట్ అయినట్టు కూడా కనిపించడం లేదు. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు రెండు విషయాలు, నాట్ ఓన్లీ రాజాసింగ్, ఓకే, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వ్యక్తి ఎంపిక, రామచంద్రరావు ఎంపిక ప్లస్ రాజాసింగ్ రాజీనామా, తదనంతర పరిణామాలు. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి ఈ రెండు మూడు అంశాల మీద చాలా తీవ్ర వ్యతిరేకత రాష్ట్ర నాయకత్వం మీద ప్లస్ జాతీయ నాయకత్వం మీద కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో దశ దిశ ఏంటి భారతీయ జనతా పార్టీది? ఎందుకంటే 8 అసెంబ్లీ సీట్లు గెలిచింది, అంతలో 6 నెలల్లో పీకపై 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. సంవత్సరం వరకు కొత్త అధ్యక్షుడిని ఎన్నిక జరగలేదు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వల్ల ఊపు వస్తుంది పార్టీ దాన్ని అని అందరు భావించారు, కానీ ఆ విధంగా జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఊపు రాలేదు. బట్ ఇప్పుడు కొత్త పాతల కలయికగా పార్టీ ఉండబోతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు రాజాసింగ్ రాజీనామా మీద స్పందించలేదంటే ప్రెస్ మీట్ పెట్టించి పోతే పోనీ అన్నట్టు తిట్టించారు. అట్లా కాకుండా ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఈ క్రైసిస్ ను? సో మనం పార్టీ లీడర్స్ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. మనం క్యాడర్ ఒపీనియన్ తీసుకుందాం. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఫోన్ చేసి వాళ్ళ వాయిస్ వినిపించవచ్చు. మనం ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం మరికాసేపట్లో. ప్లస్ జాతీయవాద జర్నలిస్టులు, భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి రావాలి అని కోరుకునే వాళ్ళతో కూడా మనం ఇవాళ చర్చ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే లీడర్స్ ఏమున్నా వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు. బట్ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాద జెండా ఇక్కడ ఎగరాలి తెలంగాణలో అని అనుకునే వాళ్ళు ఏమంటారు కూడా వాళ్ళతో కూడా చర్చిద్దాం. మనతో పాటు చాలా మంది జాతీయవాద జర్నలిస్టులు ఇవాళ జాయిన్ కాబోతున్నారు. ముందుగా సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు, అదేవిధంగా దేవిక గారు ఉన్నారు, అదేవిధంగా రాకా సుధాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సాయి గారు